కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవిని చెరు 2.5 ఏళ్లు పంచుకునేలా కాంగ్రెస్ సిపిఐలు ఒప్పందం చేసుకున్నాయి. మొదటి 2.5 ఏళ్లు మేయర్ పదవి సిపిఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ తీసుకోవాలని, ఆ తర్వాత కాంగ్రెస్ మేయర్ పదవి, సిపిఐ డిప్యూటీ మేయర్ పదవి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లుంటే కాంగ్రెస్ 22, సిపిఐకి 22 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ పేరుకు అవసరమయ్యే 31 సీట్లు ఏ ఒక్క పార్టీకి రాలేదు. మరోవైపు సిపిఐకి బేషరతుగా మద్దతిచ్చేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చింది. ఇదే సమయంలో కాంగ్రెస్, సిపిఐలకు చెందిన అగ్రనాయకులు ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. చివరికి పవర్ షేరింగ్ పై ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. ఒకరు మేయర్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. సిపిఐ తరపున గెలిచిన 3 కార్పొరేటర్లు సైతం కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ నుంచి గెలుపొందారు. సుజాతనగర్ 27వ డివిజన్ నుంచి 3 గణేష్ 277 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక పాల్వంచ 31వ డివిజన్ నుంచి శ్యామల 73 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొత్తగూడెం 52వ డివిజన్ నుంచి కళావతి 204 ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించారు. కొత్తగూడెం మేయర్ కుర్చీలో తొలిసారిగా కూర్చున్నది ఎవరు అనే అంశంపై ఆసక్తి నెలకొంది.